హాయ్ అండి, వెల్కమ్ టు గుమగుమలు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ మంచూరియా అండి. వాటికి కావాల్సిన సామాన్లు చూద్దాం రండి. తయారు చేసే విధానం గట్రా అన్నీ చూద్దాం. సో ఎగ్ మంచూరియా ఎలా తయారు చేయాలో చూసే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మా ఛానల్ని షేర్ చేసి లైక్ చేయండి. అలాగే ఎగ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. 4 గుడ్లు తీసుకున్నాను. పొయ్యి వెలిగించుకొని దాగ పెట్టుకున్నానండి. దాంట్లో వాటర్ పోస్తాను. గుడ్లు ఇట్లా వేసుకుందాం వాటర్లోని. నాలుగు గుడ్లు వేసుకున్నానండి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే గుడ్లు పోయినట్టుగా గట్రా రావండి, బాగా ఉడుకుతాయి. కొంచెం సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకుంటే బాగుంటుందండి. ఒక 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకుందాం మూత పెట్టుకుని. గుడ్లు ఉడికే లోపల ఇందులో పడి సామాన్లన్నీ తీసుకుందాం. అల్లం, వెల్లుల్లి, క్యాప్సికమ్, అలాగే ఉల్లిపాయలు. ఆ గుడ్లు ఉడికే లోపల అయితే ఇవి కట్ చేసుకుందాం. ఒక 5 పచ్చిమిరకాయలు, బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. చిన్న చిన్న ముక్కలుగా వెల్లుల్లిపాయలు కట్ చేద్దాం. వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. గుడ్లు అయితే ఉడికిపోయాయండి, దింపేసుకుందాం. నీళ్ళు వేసుకుందామండి. ఇవి ఇప్పుడు పచ్చిమిరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. ఇప్పుడైతే ఇవి కూడా పక్క తీసేసుకుందాం. నెక్స్ట్ అయితే క్యాప్సికమ్ కట్ చేసుకుందామండి. ఇవన్నీ సెపరేట్ చేసుకుని అప్పుడు కట్ చేసుకోవాలండి. క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద వచ్చినా పర్లేదులే, బాగుంటుంది తినేటప్పుడు, చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకుని ఇవి కూడా పక్కన పెట్టేస్తున్నాను. గుడ్లు వలుచుకుందామండి, చల్లారిపోయాయి.
గుడ్లు ఒలుచుకోవడం అయిపోయింది. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందామండి. గుడ్లు కట్ చేసుకునేటప్పుడే సన్నం సెపరేట్ చేసుకోవాలండి. ఓన్లీ పైన తొక్కే కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద. మధ్యలోని చందమాన్ని తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. గుడ్లన్నీ కట్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగానే. బౌల్లో వేస్తున్నానండి. ఇలా కట్ చేసుకున్న ముక్కలు బౌల్లో వేస్తున్నాను. కరివేపాకు కూడా కట్ చేయకుండా. ఇప్పుడైతే కరివేపాకు కూడా కట్ చేసుకుందామండి. కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. అంటే కరివేపాకు పలంగా వేస్తే ఆకులు కింద ఆపడుతుందని కట్ చేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం కూడా వేసుకుంటున్నానండి. తీసి పెట్టుకున్న సన్నమా ఉంది కదండి, అది ఇట్లే వేసుకుని బాగా కలిపేసుకుందాం. ఇవన్నీ వాటర్ వేసుకుని కలుపుకుందామండి. బాగానే సరిపడా వాటర్ వేసుకుని కలుపుకోవాలండి. తోడు వేసుకోవాలండి వాటర్. అంటే కోడిగుడ్డు కూడా చెమ్మగానే ఉంది కదా, దానివల్ల వాటర్ ఎక్కువ పడదు. తోడు వేసుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని పొయ్యి మీద పెనం పెట్టుకుందాం. పొయ్యి మీద పెనం పెట్టుకొని స్టవ్ వెలిగింటున్నానండి. పెనం ఇటు ఎక్కాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసాను, బాగా మరగాలి. ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇవి కూడా పక్క తీసుకుందాం. ఆయిల్ మరిగిపోయిందండి. ఇప్పుడు కలుపుకున్న పిండిని ఇలా వేసుకుందాం. ఇలా అన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని వేసుకోవాలండి. బాగా వేపుకోవాలండి. ఇవి కోడిగుడ్డు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాం కదా, అవి పేలుతున్నాయండి. మూత పెట్టుకుందాం వేగేదాకానే. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. వేగిపోయండి, ప్లేట్లో తీసుకుందాం. మిగిలిన పిండి కూడా మొత్తం వేసుకుంటున్నానండి ఇలాగా. ఇలాగ అన్నీ వేపేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయలు గట్రా వేపుకుందాం. ఈ వేపిన దాంట్లో కొంచెం నూనె ఉంటే అందులోని ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ కూడా కట్ చేసుకున్నాం కదండి, అవి కూడా వేస్తున్నాను. పచ్చిమిరకాయ ముక్కలు ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా వేగిపోక్కలు వద్దండి, కొంచెం వేగితే సరిపోద్ది. ఇవన్నీ వేపుకుని ఇలా పక్కన పెట్టుకున్నానండి. నేనైతే సోడాగుండ వేయలేదు. కొంచెం మెత్తగా వస్తాయండి సోడాగుండ వేసుకుంటేని. మీకు నచ్చితే సోడాగుండ కూడా వేసుకోవచ్చండి. వీటిలోని వేసుకుంటే మెత్తగా వస్తాయి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాయండి. క్యాప్సికం ముక్కలు కూడా వేసుకుందాం.
ఇవి కూడా వేసుకొని కొంచెం వేసుకుందాం. లైట్గా వేసుకున్నానండి, బాగా వేసుకోకూడదు. ఈ వేపుకుని పక్కన పెట్టుకున్నా ఇవి కూడా వేస్తున్నాను వీటిలోని. టమాటా సాస్ వేస్తున్నానండి. వెనిగర్ కూడా వేసుకుంటున్నానండి, ఒక మోతాడు. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఎగ్ మంచూరియా తయారైపోయిందండి. కొత్తిమీర జల్లేసుకుని దింపేసుకోవడమే. చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇదంతా గాజు బౌల్లో తీసుకుంటున్నానండి. టేస్ట్ ఎలా వచ్చిందో రుచి చూసి చెప్తాను. ఎగ్ మంచూరియా చాలా బాగుందండి. మనమైతే కాలీఫ్లవర్తో కూడా చేసుకుంటాం కదండి, దాని మీద కోడిగుడ్డుతో చేసుకున్నదే బాగా వచ్చిందండి. చాలా టేస్ట్గా ఉంది, చాలా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. మంచూరియా అయితే చాలా బాగా వచ్చిందండి. అంతా నేనే తినేసిలా ఉన్నాను. మా ఇంట్లో వాళ్ళకి కూడా రుచి చూపించాను. మా వీడియో లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్స్ అండి. లైక్ చేసి షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మా ఛానల్ అందరూ ఆదరించాలి. బాయ్ అండి.